ఒక హిస్టారికల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మళ్ళీ ఒక చరిత్ర తిరగ రాయడానికి మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఇప్పుడే కొల్లు రవీంద్ర గారు చెప్తూ రాబోయే 40 రోజుల్లో ఏ కార్యక్రమం చేయాలి, ఏ విధంగా మీరందరూ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం ఎట్టజేయాలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే కరీముల్లా అయితే బీసీ సాంగ్ కూడా చాలా బాగా చేశారు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి సాంగ్ తీసుకొచ్చారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, బీసీలకు లేని నైపుణ్యం ఏంటని అడుగుతున్నా, బీసీల్లో లేని నాయకత్వం ఏంటని అడుగుతున్నా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇన్ని ఉన్నాయి. ఏ పని కావాలన్నా సమాజానికి ఆ పని చేసేది మా బీసీలే తప్ప వేరే వాళ్ళు కానే కాదు. ఎవరన్నా ఒక మనిషి అందంగా తిరగాలంటే, శుభ్రంగా ఉండాలంటే ఆ బట్టలు ఉతికేది కూడా బీసీలే. ఇంకొక పక్కన ఎవరైనా అందంగా ఉండాలంటే హెయిర్ కటింగ్ కూడా చక్కగా చేసేది మా బీసీలే. దేవుణ్ణి ప్రార్థించాలంటే, దేవుడు ఎట్టున్నాడో చూడాలంటే ఆ కార్యక్రమం కూడా చేసేది మా బీసీ శిల్పులే. మీరు ఉండడానికి ఒక అందంగా ఇల్లు కట్టాలంటే ఎవరు కడతారు ఆ ఇల్లు అంటే అందులో కూడా బీసీలే. మొత్తం వీళ్ళే ఉంటారు, ఇంకెవరు లేరు. ఒక వడ్రింగి కావచ్చు, ఒక కార్పెంటర్ కావచ్చు, లేకపోతే ఒక మేషరీ కావచ్చు, అందరూ బీసీలే ఉంటారు. అందరూ కూడా అంటే మనం అందరం ఒక విషయం ఆలోచించుకో, ఒక పెళ్లి జరగాలన్నా ఒకప్పుడు ముందుగా గుర్తొచ్చేది నేరుగా స్వర్ణకారుడే గుర్తొస్తాడు. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది మంగళ సూత్రానికి ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించేవాళ్ళం. అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని ఒకసారి ఆలోచించాల్సింది. జనాభాలో 50% బీసీలు. అనునిత్యం ఏ కార్యక్రమం కావాలన్నా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేది బీసీలు. చరిత్రలో మీరు చూస్తే బీసీలంతా కూడా వంశ పారంపర్యంగా చేతి వృత్తులు, కుల వృత్తులకు అలవాటు పడ్డారు. కొంతమంది కుల వృత్తులు చేశారు, కొంతమంది చేతి వృత్తులు చేసి చేనేత, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఏ కులమైనా తీసుకున్నా ప్రతి ఒక్క కులం ఒక కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోయారు. దీనివల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే పనులన్నీ చేశారు, కానీ మీకు రాజకీయ ప్రాధాన్యత లేదు, ఆర్థిక వెసులుబాటు లేదు. అందుకే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆయన ఒకటే చెప్పారు, మీలో వెన్నుదట్టి లేపారు, బీసీలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మీ కష్టాలు అర్థం చేసుకుని కార్యక్రమాలు చేపట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి మనం ఒకసారి చూస్తే రాజకీయ చైతన్యమే కాదు, రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రోజు మీరు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ చూశారు వేదిక పైన నాయకులందరినీ చూశారు మీరు. మాజీ మంత్రులు ఉన్నారు, 5 సార్లు మంత్రులైన ఉన్నారు, 4-5 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కనపడస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత, అది తెలుగుదేశం పార్టీ బీసీలను పైకి తీసుకొచ్చిన విధానం. ఈరోజు ఏ రాజకీయ పార్టీనో చూడండి, నాయకుడిని పెంచరు, చెడు పనులు చేపించి ఆ నాయకుడిని చెడగొట్టి అక్కడి నుంచి ఇష్టానురాజ్యంగా వీళ్లకు బానిసత్వాన్ని నేర్పిస్తారు తప్ప
నాయకులు పెంచే కార్యక్రమం చేయడం లేదు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా దీర్ఘకాలికంగా నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక ఫ్యాక్టరీ, ఒక యూనివర్సిటీ తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే స్థానిక సంస్థల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20% రిజర్వేషన్లు పెడితే నేను వచ్చిన తర్వాత దాన్ని 34% రిజర్వేషన్లు పెంచి తద్వారా కొన్ని లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం. ఒక నాయకుడికి ఒక అవకాశం కావాలి. అప్పుడే ఆ నాయకుడు తన ప్రతిభని చూపించే అవకాశం వస్తుంది. అవకాశం రాకపోతే ఏ నాయకుడు కూడా నాయకుడిగా చలామణి కాలేరు, నాయకత్వ లక్షణాలు పెంచుకోలేరు. ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 34% స్థానిక సంస్థల్లో ఉండే రిజర్వేషన్ని 24% చేశారు. అంటే 10% తగ్గించేశారు. 17,000 మంది మనకుండే స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ ఇద్దరిని మహనీయులకు మనం దండలేసి నివాళులర్పించాం. ఒకటి పూలే గారు, 2 ఎన్టీ రామారావు గారు. ఈ దేశంలో వెనుకబడిన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చింది పూలే గారు ఆలోచిస్తే, ఆ తర్వాత ఆచరించింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే నేను వచ్చిన తర్వాత కూడా నేను ఒకటే ఆలోచించాను, ఆర్థికంగా మిమ్మల్ని ఏ విధంగా పైకి తేవాలో ఆలోచించాం. మన నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ పని మీరు చేస్తారు, వృత్తి పనులు, ఆ వృత్తి పని కూడా ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో అలాంటి పనులన్నీ ఇచ్చారు. వడ్డెర కులస్తులకైతే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. వడ్డెర కులస్తులకైతే ఎక్కడికక్కడ బండలు కొట్టడానికి కానీ, ఈ క్రషర్స్ కానీ ఇవన్నీ వీళ్ళకే రిజర్వ్ చేయాలని చేసింది ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు దోబీలు ఉన్నారు, రజకులు ఉన్నారు. రజకుల కోసం ప్రత్యేకంగా ఘాట్లు కట్టించి ఆధునీకరణకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ న్యాయంలోనే పలికాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆదరణ కార్యక్రమం పెట్టాం. ఒక దగ్గర 400-500 రకాల ఆధునిక పనిముట్లని మీకు అందజేశాం. పోయిన 5 సంవత్సరాలు చూస్తే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని లక్షల మందికి ఆధునిక పనిముట్లు 90% సబ్సిడీతో ఇచ్చాం. 5 లక్షల మందికి 2 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సహాయం చేసి సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 4 సంవత్సరాల్లో 1 రూపాయి మీకు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత మునుపు కూడా రాజశేఖరుడు ఉన్నప్పుడు నేను సవాలు విసిరేవాడిని. ఒక 2-3 కార్పొరేషన్లు పెట్టి అక్కడ కుర్చీలు బెంచీలు కూడా లేకుండా నిన్ను కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం, నువ్వు పోయి పని చేసుకోమంటే ఎక్కడ కూర్చోవాలనో తెలియని పరిస్థితి ఆ రోజు. ఈ రోజు కూడా మనం కార్పొరేషన్ మీరు చూస్తే 125 కులాలకి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.